శిశుపాలుడు నూరు తప్పులు. ధర్మరాజు రాజసూయయాగం ఇంద్రప్రస్థంలో చేశాడు. సకల దేశాధిపతులను ఆ యాగానికి ఆహ్వానించాడు ధర్మరాజు. అక్కడ బ్రాహ్మలు, యాజ్ఞికులు ఎంతోమంది వచ్చారు ధర్మరాజు ఆహ్వానంపై. వారిలో శిశుపాలుడు, కృష్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడు, వసుదేవుడు మొదలైన ముఖ్యులు అందరూ ఉన్నారు. మొదట అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలని భీష్ముడు అడగగా, అన్ని విధాలా సమర్థుడు, వేదపురుషుడు, త్రిలోకి పూజుడని శ్రీకృష్ణునికి ఇవ్వమని చెప్పాడు భీష్ముడు. ధర్మరాజు సహదేవుని అర్ఘ్యం తెమనమని చెప్పగా, శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆ మహాసభలో శ్రీకృష్ణునికి అర్ఘ్యం ఇచ్చి పూజించాడు ధర్మరాజు. అది చూసి సహించలేని శిశుపాలుడు ఆక్షేపిస్తూ ధర్మరాజుపైకి లేచాడు. ఇంతమంది మహారాజులు, పండితులు, మహామునులు ఉంటే ముసలి భీష్ముడి దుర్బుద్ధిలో పడి చరిత్రహీనుడిని పూజిస్తావా? గొలవాడిని ఎవరైనా పూజిస్తారా? పోనీ వృద్ధుడని పూజించవా? దానికి వసుదేవుడు ఉన్నాడు. ఋత్విజుడు అనుకున్నామో దానికి వ్యాసుల వారు ఉన్నారు. ఆచార్యుడు అంటవా? దానికి కృపుడు, ద్రోణుడు ఉన్నారు. మరి వేరులో ఎవరితో సమానమని ఇచ్చావు? తాత చెప్పడం మనవడం వినడం అంటే ఇదే. నువ్వు ఇచ్చావు, పుచ్చుకునేవాడు ఎలా పుచ్చుకున్నాడు అనగా అని చెప్పి తన వారందరితోనూ సభ నుండి వెళ్ళిపోతున్న శిశుపాలుని మంచి మాట్లాడి మళ్ళించాడు ధర్మరాజు. బుద్ధి, మనస్సు, పురుషుడు, ప్రకృతి, భూమి, ఆకాశం, దిక్కులు, కాలం అంతా తానే తన దివ్యశక్తి చేత భూప్రపంచం యావత్తు ధరించిన సర్వాంతర్యామి శ్రీకృష్ణుడు ఎంతో యోగనిష్ట కలవారే తెలుసుకోగలరు అతని గురించి అని చెప్పాడు. ఇదంతా ఎందుకు అంటూ దురుసుగా లేచాడు సహదేవుడు. ఇది చూసి శిశుపాలుడి సేనాపతి సైన్యాన్ని హెచ్చరించాడు. ఇంకేముంది, సై అంటే సై అన్నారు. అది చూసి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వచ్చాడు. ఈ రాజులు ప్రళయకాల సముద్రం వల్ల చెలరేగుతున్నారు. యజ్ఞ విఘ్నం కాకుండా చూడు, ప్రజలకు అపకారం కలగకుండా చూడన్నాడు. అంతకు మించి పోతున్న శిశుపాలుని పేక నులిమేయాలని లేచాడు భీముడు. వెంటనే భీష్ముడు దీనికి తగినవాడు కాదు, నువ్వు కాదు, కృష్ణుడు చంపాలి వీడిని అని దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పాడు. వీడు పుట్టినప్పుడు 4 చేతులు 3 కాళ్ళతో పుట్టాడు. వీడు వికృతి రూపం చేసి తండ్రి ధర్మఘోషుడు, తల్లి సాత్వతి భయాందోళనలో పడిపోయారు. మతిపోయింది వాళ్ళకి. అంతలో ఎవరైతే వీడిని ఎత్తుకుంటే వీడి వికృతి రూపం పోతుందో వాడు తప్ప మరొకడు వీడిని చంపలేరని కనపడని భూతం ఏదో చెప్పగా విచిత్రంగా అనిపించింది వారికి. అప్పటి నుండి ఇంటికి ఎవరు వచ్చినా వాడిని ఎత్తుకోమనేవారు. ఓసారి బలరామకృష్ణుడు రాగా బలరాముడిని ఎత్తుకోమనగా మామూలుగానే ఉన్న వాడు శ్రీకృష్ణుని ఎత్తుకోగానే తేజవంతుడయ్యాడు. భూతం చెప్పిన మాటలు చెవిలో గింగురమనగా సాత్వతి శ్రీకృష్ణుని, బాబు నువ్వు ఒక వరం ఇవ్వాలి అని ప్రార్థించింది కృష్ణుని. దుర్మార్గుడై నీకు అపకారం చేసినా నీ మరిదిని కనికరించు, 100 తప్పులు మన్నించు చాలు అనగా ప్రాధేయపడిగా శ్రీకృష్ణుడు సరే అన్నాడు. ఈ ఛానల్ చూసిన వాళ్ళు కూడా